అంతకుముందు వరదాచారి గారు ఇక్కడి నుంచి మాట్లాడే మిత్రులందరినీ రామూర్తి పంతులు గారి జయంతి. వారు భాషకు ఎంత సేవ చేశారనే విషయాలు, అన్ని రంగాల్లో సేవ చేసిన విషయాలన్నింటి కూడా వారు చెప్పారు. అంత గొప్పవారు. మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సింది, నేను ఇవాళ చేయదలుచున్నది ఏంటంటే 100 ఏళ్ళని అన్నారు. ఆ తర్వాత సెనేట్ దాంట్లో జరిగినటువంటి ఆ రిపోర్ట్లో భిన్నాభిప్రాయాన్ని గురించిన ప్రస్తావన కూడా మా ఏపీకే గారు చేశారు. వారు చెప్పిన విషయాలు ఇవాళ కూడా మన రాష్ట్రంలో ఒక్కటి అమలు జరగలేదు. అది మనం గుర్తించాల్సిన విషయం. అందుకోసం మనం ఏం చేయాలి అనేది సమస్య. మేమేం చేశాము, మా ధర్మారావు గారు హైకోర్టులో రిట్ వెళ్తామని ప్రయత్నం చేశారు. ఆ కోర్టు వాళ్ళు ఈ విషయాలు మేము తీసుకోము, భాషకు సంబంధించిందని చెప్పి తీసుకోవాలి. సుభాష్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం. అందుచేత మేము మాతృభాషలో అంటే తెలుగు భాషలో చదువుకోవడం విద్యార్థి జన్మ హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇప్పుడు వచ్చింది, దాంట్లో కూడా ఉంది కనుక ఆ విషయంలో ఒక రూలింగ్ అయ్యే బాబు అని చెప్పి మేము ఒకటి వేస్తే ఆయన దాన్ని చాలా ఇదిగా తీసుకొని ప్రభుత్వానికి నోటీస్ పంపి దాని మీద మేము మళ్ళీ దాని సమాధానం ఇచ్చి, ఆ సమాధానంలో మేము లేవదీసిన వాళ్ళు చెప్పిన విషయాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము చెప్పిన విషయాలు మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి మళ్ళీ సమాధానం తెప్పించి ఇది మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు చెప్పి మళ్ళీ దానికి ఇంకో కౌంటర్ వేస్తే దాని మీద మళ్ళీ 3వసారి కూడా సమాధానాలు తెప్పించుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వం వాళ్ళు, మేము తెలుగు బోధనకు సర్వ సదుపాయాలు కల్పించి ఉంచాం, విద్యార్థులు రావట్లేదు, మమ్మల్ని చేయమంటారు. తర్వాత దీనికి ఇందాక ఈ కార్పొరేట్ వ్యవస్థలో మా ఏబీకే ప్రపంచ బ్యాంకు వాటి గురించి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఈ కార్పొరేట్ కళాశాలల్లో మళ్ళీ తెలుగును ద్వితీయ భాషగా కూడా చెప్పడం లేదు అనే విషయంలో మా నాగేశ్వరరావు గారు ఇంకొక పిటిషన్ చేశారు. అది ఇంకా విచారాలు నడుస్తుంది. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు అంతా జరిగింది. అయితే ప్రభుత్వం చేయటం లేదు, కోర్టుల ద్వారా కూడా సాహిత్యం ఇవ్వలేకపోతున్నాము. మరి ఎట్లాగా పొరుగు రాష్ట్రాల్లో చాలా బాగా ఉంది, మన రాష్ట్రంలో ఏం లేదు. పొరుగు రాష్ట్రాల్లో ఈ గిడుగువారు పుట్టుంటే అనేది చాలా కీర్తి వచ్చేది, ఇంకా ఎక్కువ వచ్చేది, నోబెల్ ప్రైజ్ వచ్చేది అని చెప్పేసి కూడా వారు చెప్పారు. దాంట్లో అబద్ధమే లేదు, దాన్ని ఖండించడం లేదు. కానీ మనలో ఉండే అలసత్వం మనం పోయేది ఎట్లాగా అనేది వాళ్ళ సమస్య అన్నమాట. దాని మీద మేము ఉద్యమాలు చేసాం, రోడ్డు మీద పడ్డాం, అరెస్ట్ అయ్యాం, ఇవన్నీ చేశారు మన పెద్దలు ముందున్న వాళ్ళు, మాకంటే ముందున్న వాళ్ళు. నారాయణ రెడ్డి గారు కూడా రోడ్డు మీద డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు కాళ్ళు సరిగా నడవలేకపోతున్నాడు. కానీ తెలుగు తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముందర ఉన్నది, అక్కడి నుంచి సో అట్లా వీళ్ళందరూ ప్రజలందరూ వచ్చారు. బుద్ధప్రసాద్ గారు వాళ్ళు వీళ్ళు చాలా మంది. ఏబీకే దాంట్లో ఉండి ఒక అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సాధించిన ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం, అది సాధించిన విజయం ఏమిటంటే దీనికి ప్రాచీన భాషా ప్రతిపత్తి తీసుకొచ్చారు. అది వచ్చిన రోజు అది సంతోషం అని అంటూనే మేము కూడా ప్రకటనలు చేశాము, ఉపన్యాసాలు పాల్గొన్నాం, ఇవన్నీ చేసాం. ఏమిటంటే ఆధునిక అవసరం. ఇప్పుడు ఇవాళ ఆయన చెప్పారు, వాళ్ళ విశ్వవిద్యాలయం కొంతమంది పెద్దలు మామూలుగా మా తెలుగు భాష సమాఖ్య కార్యదర్శి మా రమేష్ బాబు గారు 18 కోట్ల మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారని చెప్పి ప్రపంచంలో చెప్తుంటాడు. ఉండొచ్చు, 18 కోట్లు అంటే ప్రపంచంలో అనేక దేశాల్లో ఆ భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువ. మన దేశంలో కూడా 24 రాష్ట్రాలు ఉంటే 24 రాష్ట్రాల్లో మనం తెలుగు మాట్లాడే వాళ్ళు 4వ స్థానంలో 5వ స్థానం. హిందీ తర్వాత 2వది అని అది కూడా ఒప్పుకోరు చాలామంది. హిందీ తర్వాత 2వ హిందీని దాంట్లో 8 రకాల మాండలికాలు అటువంటి ఎంత తెలుగులో మాండలికాలు దేవాలని అంటుంటారు అనుకోండి. కానీ కేవలం దాన్ని మనకు మోటు సత్యనారాయణ వారు హిందీ ప్రచార సభ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ అధ్యక్షుడు ఆయన ఏంటుండేవాడు, ఎంపీగా ఉన్నవాడు. తెలుగే ఎక్కువ మొదటిది అని అటువంటి స్థానం ఇవన్నీ చెప్పుకోవడం, గర్వించడం, మనం ఇంత గొప్పవాళ్ళం అనుకోవడం, భుజాలు చదువుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నాం. కానీ మనం ఇవాళ ఒక ఉద్యమించకపోయింది. ఇందాక మరొక అన్నా హజారేగా రావాలి తెలుగు భాష కోసం అని చెప్పేసి మిత్రులు అన్నారు. సరే ఏదైతే దాని మీద రిజర్వేషన్ అంటే ఆయన ఉండే రిజర్వేషన్ ఈయన చెప్పదలుచుకున్నది ఏంటంటే అటువంటి ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని లొంగదీసి మెడలు వంచి పనులు చేయించుకోవాలి, వ్యక్తివడం కావాలి అని చెప్పేసి ఉద్దేశమే తప్ప దాని వెనుక ఉండే సిద్ధాంతాలు, ప్రాతిపదికలు వాటి గురించి కాదు. అందుచేత ఆ విషయంలో మనం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంలో ఊరికి ప్రస్తావించి చెప్తున్నాను. పాత విషయం
మా మల్లికార్జున శర్మ గారు ఆమర నినాదాలు కూర్చుంటాడు. మా వీరశంకర్ రోజు వెళ్ళిపోయి కూర్చున్నాడు ట్యాంక్ బండి మీద. నేనే ఆయన్ని బలవంతం చేసి వాపసు తీసుకొచ్చాడు. వద్దు, సరైన సమయం కాదు. ఉద్యమానికి ఇప్పుడు జనంలో అన్నా హజారే కూడా ఏం చేసినా మనం అందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. దాంట్లో మీడియా పవర్ అనే మాట ఇంగ్లీష్లో వాడారు. నేను మీడియా పవర్ వద్దన్నాను. మీడియా శక్తి అనే మాట వద్దు, మీడియా ప్రభావం అనే మాట వాడదాం. మీడియా ప్రభావం అందాం. అది కూడా మీడియా తోడ్పడి దేశమంతటా కూడా ఒక్కన వచ్చేసి